హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆషాఢం అయిపోతుంది కదా, మా వాళ్ళందరూ ముత్యాలమ్మ తల్లికి బోనాలు చేశారు. మా ఊరిలో వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముత్యాలమ్మ తల్లికి బోనం చెల్లిస్తే వర్షాలు పడతాయని నమ్మకం. ఆ నమ్మకంతోనే అందరం బోనాలు అయితే చేశాము. అమ్మవారికి నైవేద్యాలుగా నేను గారెలు, బూరెలు, పరమాన్నం అయితే చేశాను. గారెల కోసం నైటే పెసరపప్పు నానబెట్టాను. ఇంకా ఉదయాన్నే లేచి పెసరపప్పు మొత్తం శుభ్రంగా కడిగి మిక్సీ పట్టాను. అందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొంచెం అల్లం, సాల్ట్ అన్నీ వేసి మిక్సీ పట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకోవాలి. గారెలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి కోసం బోనం ప్రిపేర్ చేశాను. నా చేతులతో 3 పిడికల బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత గిన్నెకు మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పెట్టుకొని పాలు పోసి మూత పెట్టుకోవాలి. మనం స్టవ్ మొత్తం క్లీన్ చేసినప్పుడు పాలు పొంగితే చిరాకుగా అనిపిస్తుంది, కానీ నైవేద్యం చేసేటప్పుడు పాలు పొంగితే చాలా హ్యాపీగా ఉంటుంది. పాలు పొంగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు బోనం చుట్టూ 3 వైపులా చేతితో కొన్ని బియ్యం తీసుకొని స్టవ్ మీద వేసుకోవాలి. తర్వాత బియ్యం మొత్తం పాలల్లో వేసుకొని బాగా ఉడికించాలి. అన్నం మొత్తం బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం మెత్తగా దంచి పెట్టుకున్న బెల్లం వేసి బాగా ఉడికించాలి. పొంగల్ మొత్తం రెడీ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాచీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పొంగల్ రెడీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా బూరెల కోసం గోధుమ పిండితో బూరెలు చేశాను. మా అత్తయ్య ఎప్పుడు గోధుమ పిండితోనే బూరెలు చేస్తుంది. ఇంకా నేను కూడా అలానే చేశాను. గోధుమ పిండిలో బెల్లాన్ని మెత్తగా దంచి వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గరిటెతో గుండ్రంగా వేసుకుంటే బూరెల్లా ఉబ్బుతాయి. టేస్ట్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. తర్వాత వడపప్పు, అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం కూడా రెడీ చేశాను. ఇలా 5 రకాల నైవేద్యాలు అయితే చేసి నేను అమ్మవారికి తీసుకెళ్ళాను. అమ్మవారికి నైవేద్యాలు ఎలా సమర్పించాము అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. కాస్త నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.